డబుల్ బీన్స్ గోబీ ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, డబుల్ బీన్స్ గోబీ ఫ్రై. మరి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మనం ఈ డిష్ తయారు చేసుకోవాలనుకుంటే ఒక పూట ముందుగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. డబుల్ బీన్స్ మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. ఓకే, సో కొంచెం సైజులో పెద్దగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని ఏంటంటే మనం ముందుగా ఒక పూట ముందు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించుకుంటే మనకి ఇవి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఓపెన్గా పెడితే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇవి నేను ముందుగా నానబెట్టేసి ఒక పూట ముందుగా ఉడికించి పెట్టేసుకున్న డబుల్ బీన్స్. నెక్స్ట్ సో ఇదంటే ఇది కొంచెం మనం డ్రైగా చేసుకొని కొద్దిగా స్పైసీ తక్కువ చేసుకుంటే సలాడ్ లాగా కూడా తినేసేసు చాలా బాగుంటుంది. అంటే గోబీ కూడా దీనికి కాంబినేషన్లో ఉంది కదా, సూపర్గా ఉంటుంది. ముందుగా కొద్దిగా ఆయిల్, ఓకే. సో నూనె కొంచెం వేడి కావాలి మనకి. ఇది మసాలా టైప్ చేసుకున్నా బాగుంటుంది డబుల్ బీన్స్, లేకపోతే ఉల్లిపాయ టొమాటో సింపుల్గా చేసుకుంటాం కదా, అలాంటి గ్రేవీ చేసుకున్నా లేకపోతే కుర్మాలా చేసుకున్నా సూపర్గా ఉంటుంది. సలాడ్లా చేసుకొని కూడా మనం లేదా చాట్లా చేసుకొని కూడా తినేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఓకే, సో ముందుగా పోపు దినుసులు ఫ్రై కాబట్టి కొంచెం పోపు దినుసులు మనకు ఉండాల్సిందే. సో పప్పుల పోపు ఇంకా బాగుంటుంది ఫ్రై లాంటి ఐటెంలో, డ్రైలో మధ్య మధ్యలో తగులుతూ మనకు అది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. దీంట్లో కావాల్స్తే ఇంగువ ఫ్లేవర్ ఉండాలనుకుంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని, నేను ఇంగువ లేకుండా చేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, సో పోపులో ఇవన్నీ కూడా ఉండాలి. ఎండుమిరపకాయలు కూడా కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో పచ్చగా దంచి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇలా పేస్ట్లా కాకుండా కావాల్సి, లేకపోతే ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది వేపుడు కాబట్టి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే ఆ మసాలా ఫ్లేవర్ని ఇస్తుంది కదా, కాబట్టి నేను కొద్దిగా ఈ రెండింటి కలిపిన పేస్ట్ వాడుతున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత ఇంట్లో ముందుగా మనం డబుల్ బీన్స్ యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం లోపల వరకు కూడా ఫ్లేవర్స్ పడితే బాగుంటుంది. నెక్స్ట్ సరిపడా ఉప్పు, అలాగే కారం మన స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, లేదంటే ఉడికించేటప్పుడే మనం కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించిన ఆ లోపల వరకు కొద్దిగా ఫ్లేవర్స్ పోయి బాగుంటుంది తినేటప్పుడు. ఓకే,
సో అంటే మనకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లుగా ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఇవి తినమంటూ ఉంటారు కదా. సో ఈ పప్పు దినుసుల్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దాంట్లో ఇలా డబుల్ బీన్స్ కూడా మీకు అందుబాటులో మీకు సమీపంలో ఉండే కిరాణా కొట్టులో ఉన్నా లేకపోతే ఏదైనా సూపర్ బజార్లో ఉన్నా కనిపించినప్పుడు కంపల్సరీ తీసుకోండి. అప్పుడప్పుడు వాటిని కూడా తింటూ ఉంటే బాగుంటుంది. రాజ్మా కానీ, శనగలు కానీ, పెసర్లు, మినుములు, బొబ్బర్లు ఇలాంటివన్నీ కూడా మనం అప్పుడప్పుడు వారంలో 2-3 సార్లు తింటే చాలా బాగుంటుంది. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా బాగా దొరుకుతుంది అన్నమాట. ఓకే, సో కొంచెం ఇది వేగితే ఏంటంటే బీన్స్ లోపలికి కూడా ఆ ఫ్లేవర్స్ అని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా, తర్వాత మనం పోపు వేసుకున్నాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, అవన్నీ ఫ్లేవర్స్ కొంచెం లోపల దాకపోతాయి. గోబీ ఏంటంటే కొంచెం ఎండింగ్లో వేసుకున్నా సరిపోతుంది. అది కూడా కొద్దిగా నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని మసాలాలా అంటే మనం కొంచెం సూపర్గా ఉంటుంది. పులావ్ కాంబినేషన్లో హ్యాపీగా తీసుకోవచ్చు. కొబ్బరి నువ్వులు కానీ, లేకపోతే కొబ్బరి పల్లీలు కానీ, కొబ్బరి గసగసాలు కానీ, లేకుంటే కొబ్బరి నువ్వులు, పల్లీలు, గసగసాలు వేసుకున్న మంచి కుర్మా టేస్ట్లో వస్తుంది మనకు. ఇంకొంచెం మసాలా కావాలనుకుంటే దాంట్లోనే కొద్దిగా మనం మసాలా దినుసులు, యాలకులు, షాజీరా, చెక్క ఇవన్నీ వేసేసి మనం పేస్ట్లా చేసి వేసుకుంటే మంచి మసాలా అవుతుంది. డబుల్ బీన్స్ మసాలా కుర్మా కూడా చేసుకున్న సూపర్గా ఉంటుంది. కొంచెం పుల్లటి పెరుగు యాడ్ చేసేసుకుంటే మీకు మసాలాతో పాటు కుర్మా అనేది రెడీ అవుతుంది. ఎక్కువగా ఏంటంటే మ్యారేజెస్లలో వీటిని సలాడ్ రూపంలో ఎక్కువగా ఈ మధ్య పెడుతూ ఉన్నారనమాట. సో అలా తీసుకున్న బాగుంటుంది. అంటే కొద్దిగా వెయిట్ లాస్ కావాలి, లేకపోతే కొంచెం అర్లీగా తినేసి మనం అంటే ఫుడ్ కంట్రోల్ చేసే వాళ్ళకు కూడా ఇది ఈవినింగ్ టైంలో కొంచెం సలాడ్ రూపంలో తీసుకుంటే చాలా బాగా ఉపయోగాలు ఉంటాయి. ఓకే, కొంచెం ఏంటంటే అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో అయితే కొద్దిగా అర్లీ అవర్స్ 6 లోపు తీసుకుంటే ఆ నైట్ మనకి పడుకునేంత లోపు ఇది బాగా అరుగుతుందన్నమాట. లేదా దీంట్లో కొంచెం మనం వేసుకునే దాంట్లో ఏంటంటే మనం వాడే మసాలా దినుసుల్లోనే అన్ని రకాలైనటువంటి మన ఆరోగ్య సమస్యలకి పరిష్కారం కూడా ఉంటుంది. జీలకర్ర పొడి కొద్దిగా ఎక్కువగా వేసేసుకుంటే అది కొంచెం ఈజీగా అరగడానికి హెల్ప్ చేస్తుంది. జీలకర్ర, సోంపు, అలాగే వాము ఈ 3 కూడా మనకు డైజెస్ట్ కావడానికి ఉపయోగపడే దినుసులు ఇవి. కాబట్టి హెవీగా ఉండే డిష్లో ఈ 3 ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. నార్త్లో ఎక్కువగా ఏంటంటే సోంపు కూడా వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు అరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పులుపు యాడ్ చేస్తున్నాం. దీంట్లో టమాటో ముక్కలు, కారంగా చాలా బాగా తెలుస్తుంది. సో లేదా ఇలా టమాటా ముక్కలు కానీ లేకపోతే కొంచెం పేస్ట్ రూపంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. అలాగని దీంట్లో చింతపండు పులుసు అంత బాగోదు, బస్ టమాటానే బాగుంటుంది. కొంచెం బాగా మగ్గిన టమాటా వేసేసుకుంటే ఆ పులుపు వస్తుంది. కొంచెం లైట్ గ్రేవీలా వచ్చేసి మనం దీంట్లో వేసే ఆ మసాలాలు కానీ పొడులు కానీ ఏమన్నా ఆ వెజిటేబుల్కి లేదా ఈ పప్పులకి బాగా పట్టుకోవడానికి అది కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నమాట. చెప్పాను కదా నేను ఇక్కడ ముక్కల్లా వేసాను. మీకు కొంచెం గ్రేవీలానే ఉండాలి, కొద్దిగా వాటికి అన్నీ పట్టుకునేటట్టుగా కోటింగ్లా రావాలి అనుకుంటే కొంచెం పేస్ట్లా చేసుకుంటూ వేసుకోవచ్చు. అది పచ్చిదైనా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆ టమాటా ముక్కల్ని ఉడికించేసి మనం ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్నా బాగుంటుంది. దీంట్లో నేను కొంచెం గ్రీన్ మసాలా టైప్లో కావాలనుకుంటే కొత్తిమీర, పుదీనా, వాటితో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి వేస్తే కొంచెం గ్రీనిష్ కలర్లో వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆకుకూరల కాంబినేషన్లో ప్రోటీన్ ఉంటుంది, ఆకుకూరలో ఉండే ఐరన్ ఇవన్నీ కూడా మనకు బాగా అందుతాయి. సో రెగ్యులర్గా ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా రావడానికి నేను ఈ రెసిపీలన్నీ కూడా మీకు ఐడియాస్ ఇస్తున్నాను. ఓకే, కొంచెం గరం మసాలా పొడి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, కొంచెం మసాలా ఫ్లేవర్ అయితే కొంచెం బాగుంటుంది బీన్స్కి. ఉడికించిన కాలీఫ్లవర్, ఓకే.
సో దీంట్లో ఆలు వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్ కావాలన్నా కానీ ఈ డబుల్ బీన్స్తో పాటు క్యారెట్, బీన్స్, బఠానీలు కానీ, స్వీట్ కార్న్ కానీ ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, గోబీ ఏంటంటే దానికి ఉండే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వల్ల ఏ వెజిటేబుల్తో మీరు దాన్ని యాడ్ చేసినా బాగా బ్లెండ్ అయిపోతుంది. సో ఆలు తర్వాత ఎక్కువగా మనం పులావులు చేసుకున్నా, బిర్యానీలు చేసుకున్నా, ఏదైనా చాట్ ఐటెంలు చేసుకున్నా గోబీని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో పావ్ బాజీలో కూడా ఎక్కువగా అది వాడుతుంటారు కదా, దాన్ని ఒక డిఫరెంట్ టేస్ట్ వల్ల పావ్ బాజీ మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది అన్నమాట. ఓకే, ఇంకొంచెం పులుపు దీంట్లో యాడ్ కావాలనుకుంటే కొంచెం ఆమ్చూర్ పొడి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకు ఎండింగ్లో మనం దించే ముందు నిమ్మరసం కొంచెం అలా పైనుంచి పిండేసుకొని సర్వ్ చేసుకున్న ఆ పులుపు కొంచెం బాగుంది. అడిషనల్గా మనం టమాటా వేసుకున్నాం, అది సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఆమ్చూర్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ. ఓకే, సో ఇది బాగా కలిపేసుకున్నాం. మూత పెట్టేసి దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం మగ్గిచ్చేసుకున్నాం అనుకుంది. ఆ గోబీ లోపల కూడా దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా లోపల వరకు పోతాయి. ఆ ముక్క తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో మంచి స్మెల్ వస్తుంది. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. ఎండింగ్లో యాడ్ చేసే కొత్తిమీర డిష్ని కొంచెం టేస్టీగా తయారు చేసింది. స్టవ్ ఆపేసేసుకుందాం. ఒక్కసారి జస్ట్ అలా కలిపేసాం. టమాటా వేసుకున్న పొడి పొడిగానే వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా డబుల్ బీన్స్ గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. డబుల్ బీన్స్ గోబీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడకబెట్టిన డబుల్ బీన్స్ 1 కప్పు, ఉడికించిన గోబీ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్. డబుల్ బీన్స్ గోబీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఉడికించిన డబుల్ బీన్స్, సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు, గరం మసాలా పొడి, ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే డబుల్ బీన్స్ గోబీ ఫ్రై రెడీ.